చూసుకుంటాను లేక. రేయ్, నేను లేకపోతే మళ్ళీ నువ్వు ఇబ్బంది పడతావు. కాస్త ఆలోచించుకుని చెప్పరా. నువ్వు చూసుకోగలవు, పర్లేదంటేనే వెళ్తాను. అదేం లేదన్నయ్య, నువ్వు సంతోషంగా వెళ్ళిరా, నేను హోటల్ చూసుకుంటాను కదా. మీరు చాలా గొప్పవాళ్ళు సార్. సిటీలోనే పెద్ద పేరున్న హోటల్కి ఓనర్ అయ్యి మీ హోటల్లో పనిచేసేవాడికి ఇంత మర్యాద ఇస్తున్నారు. మీరు లేకుండా మేనేజ్ చేయడం కుదురుతుందా లేదా అని అడిగి మరీ నాతో రావాలనుకుంటున్నాడు. పనివాళ్లను కూడా సొంత మనుషుల్లా చూసుకునే గొప్ప హృదయం మీకుందని నాకు అర్థమైంది. ఇప్పుడు నా దగ్గర పనిచేసే వాళ్ళని కూడా మీలాగే చూసుకోవాలని మీ దగ్గర నేర్చుకున్న మొదటి పాఠం ఇది. ఎవరు పని మనిషి? ఇతను పనివాడే కదమ్మా. సార్, ఏం మాట్లాడుతున్నారు? తను పనివాడేంటి? వాడు నా తమ్ముడు. అయ్యో, తప్పైపోయింది సార్. నేను అలా అనుకోలేదు సార్. సారీ సార్, పొరపాటున అలా అనేశాను. మనిషి వేసుకున్న బట్టల్ని బట్టి పని వాళ్ళని చేసేస్తారా సార్? పొరపాటున అన్నాను, తప్పుగా అనుకోవద్దు. సారీ బాబు, నన్ను క్షమించు. అయ్యో పర్వాలేదు. అయ్యో, పెద్దవాళ్ళు మీరేంటి సార్? పొరపాటున అనేశారు, దాందే ఉంది. చిన్నవాడు, వాణ్ణి క్షమాపణ అడగాల, అర్థం చేసుకుంటాడు. సరే రాఘవ్ గారు, మీరైతే వస్తారు కదా? తప్పకుండా వస్తాను, మీరు వెళ్ళేసి రండి. నా తమ్ముడు చూసుకుంటా అన్నాడు కాబట్టి ఇక నాకు ఇబ్బంది ఏమీ లేదు. చాలా సంతోషం అండి. వస్తానండి. మంచిది, వస్తాను బాబు. సరే అండి. నీకోసం అంత దూరం నుంచి వచ్చారు అంటే పాపం నువ్వంటే ఆయనకెంత అభిమానమోరా. అన్నదమ్ములిద్దరూ ఎదురెదురుగా ఉంటే నా భర్త మాత్రం అతనికి పనివాళ్లా కనిపిస్తున్నాడా? అతని తప్పేమీ లేదు. ఇతన్ని మార్చాలి. ఎన్నిసార్లు చెప్పినా పనివాళ్లాగే ఆ బట్టలు వేసుకుని తిరుగుతూ ఉంటాడు. సిటీలోనే పెద్ద పేరున్న హోటల్కి ఓనర్ అయ్యి మీ హోటల్లో పనిచేసేవాడికి ఇంత మర్యాద ఇస్తున్నారు. భూమి, ఏమైంది భూమి? ఎందుకు అలా ఉన్నావు? భూమి అడుగుతుంది నిన్నే, ఏమైంది? ఏం లేదు. సారీ భూమి, నువ్వెంత కోపంగా ఉండడానికి కారణం ఏంటో నాకు అర్థమైంది. కొంగుముడి అలా కట్టుకున్నప్పుడు నా వల్ల నీకేదైనా ఇబ్బంది కలుగుంటే సారీ. నేనేం చేసినా నీ మీద ప్రేమతోనే చేశాను, కానీ కోపంతో చేయలేదు. ఆ కొంగుముడి వల్ల మన ఇద్దరి మధ్య దూరం తగ్గుతుందనుకున్నాను, కానీ నీ మనసులో ఇంకా కోపం బాధ పెరుగుతాయని నేను అస్సలు అనుకోలేదు. నన్ను క్షమించు భూమి. నువ్వు నిజంగా మనిషివి పెరిగావు గాని బ్రెయిన్ మాత్రం పెరగలేదు మాధవ్. ఏదో అర్థం చేసుకున్న వాళ్ళ వచ్చి అంతా అర్థమైందని చెప్పి నాకు సారీ చెప్తున్నావు. దేనికి సారీ చెప్పాలో దేనికి చెప్పకూడదో కూడా నీ మట్టి బుర్రకి ఇంకా అర్థం కావట్లేదు. నిజంగా నాకు నీతో కొంగుముడి కట్టించుకుని 24 గంటలు ఉండడం ఇష్టం లేకపోతే ఎందుకు సూర్యోదయం అయ్యే వరకు ఉన్నారు? కొంగుముడి క్షణంలో తీసేస్తే ఊడిపోతుంది కదా. అయినా కూడా నేను నీతో పాటు ఉన్నానంటే నీకు దగ్గరగా ఉండడం ఇష్టమనే కదా. నీకు ఈ మాత్రం కూడా అర్థం కాదా? తిడుతుంటే నవ్వుతావేంట్రా వెదవా? నాకొచ్చే కోపానికి నేను ఏం చేస్తానో నాకే తెలియట్లేదు. నువ్వేం చేసినా పర్వాలేదు భూమి. కొడితే నీ చెయ్యి తగిలిందనుకుంటాను, తిడితే నాతో మాట్లాడుతున్నావు అనుకుంటాను. నువ్వేం చేసుకుంటావో నీ ఇష్టం. ఈ ఎదవ డైలాగులకి మాత్రం తక్కువేం లేదు. అసలు నేను ఎందుకు కోపంలో ఉంటున్నాను ఇప్పటికి కూడా నీకు అర్థం కాలేదు చూసావా? అంత నా కర్మ. చెప్తే కదా భూమి అర్థమయ్యేది. చెప్తే ఏ ఎదవైనా అర్థం చేసుకుంటాడు. చెప్పకుండా అర్థం చేసుకునేవాడే మొగుడు. నా కోపానికి కారణం
నీకు ఈ ఇంట్లో బయట తగిన గౌరవం లేదని. కొన్ని విషయాలు నీకు అర్థం కావాలని నేను కోపంగా ఉంటున్నాను, కానీ నువ్వంటే నాకు పిచ్చిరా. నువ్వంటే నాకు ప్రాణం. నాకు నిన్ను తిట్టాలనుంది, కొట్టాలనుంది. నిన్ను ఆ, ఎందుకు ఆగిపోయావు? రా, కొట్టు కొట్టు కొట్టు. అరే, ఏమైంది భూమి? ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. ఈరోజు ఉదయం వచ్చిన ఆ బిజినెస్ మ్యాన్ నిన్ను పనివాడిగా ట్రీట్ చేశాడు కదా, అప్పుడు నీకేం అనిపించలేదా?